హల్లెలూయా. అందులమైన అనాథులమైన మమ్ము బ్రవగైసు అరుదించి నీలకు అర్పించే ప్రాణము స్తుతులు పాడుడి నేడే. అందులమైన అనాథులమైన మమ్ము బ్రవగైసు అరుదించి నీలకు అర్పించే ప్రాణము స్తుతులు పాడుడి నేడే. హల్లెలూయా 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 హల్లెలూయా. సంతసించెదము ప్రభు సన్నిధిలో రండి, స్తుతులు పాడెదము వేల కొలదిగా నేడే. స్తుతులు పాడెదము వేల కొలదిగా నేడే. కృంగిన వారిని లేవనెత్తువాడు, బాధపడు దీనులను విశ్రాంతినిచ్చి ఆదరించును, స్తుతులు పాడుడి నేడే. కృంగిన వారిని లేవనెత్తువాడు, బాధపడు దీనులను విశ్రాంతినిచ్చి ఆదరించును, స్తుతులు పాడుడి నేడే. హల్లెలూయా 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 హల్లెలూయా. సంతసించెదము ప్రభు సన్నిధిలో రండి, స్తుతులు పాడెదము వేల కొలదిగా నేడే. స్తుతులు పాడెదము వేల కొలదిగా నేడే. ఆకలిగొన్న వారినెల్లరిని తృప్తిపరచెను ప్రభు, బంధింపబడిన వారిని విడిపించే స్తుతులు పాడుడి నేడే. ఆకలిగొన్న వారినెల్లరిని తృప్తిపరచెను ప్రభు, బంధింపబడిన వారిని విడిపించే స్తుతులు పాడుడి నేడే. హల్లెలూయా 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 హల్లెలూయా. సంతసించెదము ప్రభువు సన్నిధిలో రండి, స్తుతులు పాడెదము వేల కొలదిగా నేడే. స్తుతులు పాడెదము వేల కొలదిగా నేడే. స్వరమండలముతో సితారతోను మన దేవుని కీర్తించుడి, గంభీర స్వరముతో హృదయము తృప్తి చెంద స్తుతులు పాడుడి నేడే.
స్వరమండలముతో సితారతోను మన దేవుని కీర్తించుడి. గంభీర స్వరముతో హృదయము తృప్తి చెంద స్తుతులు పాడుడి నేడే. హల్లెలూయా 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 హల్లెలూయా. సంతసించిదము ప్రభు సన్నిధిలో రండి, స్తుతులు పాడెదము వేల కొలదిగా నేడే. స్తుతులు పాడెదము వేల కొలదిగా నేడే. రెండు 232 పాట. స్తుతింతును ఎన్నెన్న తుఫానులెదురైనను, అలలన్నీ పైకి ఎగిసొచ్చిన, ఎన్నెన్న చలిగాలులణికించిన, నా గుండె లోతుల్లో భయమేసిన, నన్నెత్తుకున్నావు నన్ను మరువనన్నావు, భయమేల అన్నావు ప్రియ తండ్రివి. నన్నెత్తుకున్నావు నన్ను మరువనన్నావు, భయమేల అన్నావు ప్రియ తండ్రివి. ప్రభు యేసు నిన్ను స్తుతింతును, నాతో నీవున్న నా దేవుని, నన్నెన్నడు ఎడబాయని నా తండ్రిని, నన్నెన్నడు ఎడబాయని నా తండ్రిని. ప్రభు యేసు నిన్ను స్తుతింతును, చీకటిలో సుడిగుండాలెదురైనను, మరణాంధకారాలు కమ్మేసిన, గురిలేని దిశలన్నీ ఎదురవ్వగా, దరిలేని శూన్యాలు నీ చూడగా, కెరటాల మీద నడిచావు నీవు, దరి చేర్చినావు ప్రియ తండ్రివి. కెరటాల మీద నడిచావు నీవు, దరి చేర్చినావు ప్రియ తండ్రివి. ప్రభు యేసు నిన్ను స్తుతింతును, నాతో నీవున్న నా దేవుని. దినమెంత భారంగా ముందుండగా, గడిప
తండ్రివి. కన్నీళ్ళు తుడిచావు, నేనున్నావు, నన్నెత్తుకున్నావు ప్రియ తండ్రివి. ప్రభు యేసు నిన్ను స్తుతింతును, నాతో నీవున్న నా దేవుని. నిరాశలెన్నో చుట్టేసిన, కలలన్నీ నన్ను భయపెట్టిన, ముందున్న మార్గం నీ చూడగా, ఎత్తైన లోతైన మార్గాలిగా, నా కంటి ముందే ఆ దారిలో నడిచి ఓదార్పునిచ్చావు ప్రియ తండ్రివి. నా కంటి ముందే ఆ దారిలో నడిచి ఓదార్పునిచ్చావు ప్రియ తండ్రివి. ప్రభు యేసు నిన్ను స్తుతింతును, నాతో నీవున్న నా దేవుని. కరుకైన మార్గాన అడుగేయగా, కనిపించని కష్టాలు గుచ్చేయగా, ఎన్నెన్నో శోధనలు చుట్టేయగా, ఎదిరించి నేలయగా, నాతోనే నడిచి నా చేయి పట్టి నన్నాదుకున్నావు ప్రియ తండ్రివి. నాతోనే నడిచి నా చేయి పట్టి నన్నాదుకున్నావు ప్రియ తండ్రివి. ప్రభు యేసు నిన్ను స్తుతింతును, నాతో నీవున్న నా దేవుని. క్షీణించిన చేదైన ఆహారమే మృంగగా, ఎన్నెన్నో దూరాలు పయనించగా, వర్ణింపలేనంత శ్రమ పొందగా, నీ సిలువను చూపి నీ మాదిరుంచి పాఠాలు నేర్పావు ప్రియ తండ్రివి. నీ సిలువను చూపి నీ మాదిరుంచి పాఠాలు నేర్పావు ప్రియ తండ్రివి. ప్రభు యేసు నిన్ను స్తుతింతును, నాతో నీవున్న నా దేవుని.
ఎల్లప్పుడుండే ఆరాజ్యమిస్తావు ప్రియ తండ్రివి. అక్షయమైన ఎల్లప్పుడుండే ఆరాజ్యమిస్తావు ప్రియ తండ్రివి. ప్రభు యేసు నిన్ను స్తుతింతును, నాతో నీవున్న నా దేవుని. ప్రభు యేసు నిన్ను స్తుతింతును, నాతో నీవున్న నా దేవుని. నన్నెన్నడూ ఎడబాయని నా తండ్రిని, నన్నెన్నడూ ఎడబాయని నా తండ్రిని. ప్రభు యేసు నిన్ను స్తుతింతును, నాతో నీవున్న నా దేవుని. రెండో కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 11, 12, 13 వచనాలు. పోయిన వారం మొదటి 10 వచనాలు ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 11, 12, 13 ధ్యానం చేసుకున్నాం. నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతం చేసిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడును, ఎలయనగా నేను ఏమాత్రపు వాడును కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓరిమితో మీ మధ్యను నిజంగా కనుపరచబడెను. నేను మీకు భారంగా ఉండకపోతున్నాను విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతిరి. నేను చేసిన ఈ అన్యాయమును క్షమించిరి. ప్రేమ స్వరూపి మీకు స్తోత్రాలు. మీ వాక్యం మా పాదాలకు దీపం, మా త్రోవకు వెలుగు. మీ సత్యం మాకు ఈ జీవితంలో ఒక మ్యాప్లా మీరు అనుగ్రహించారు. మీరు కోరినట్లు జీవించడానికి, మిమ్మల్ని మీకు తగ్గట్టుగా సేవించడానికి తగిన దేవా మమ్మల్ని మీ వాక్యం చెంతకు తెచ్చినందుకు మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు. మీ సత్యాన్ని మాకు గ్రహింపు చేయడానికి, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు అనుగ్రహించడానికి మీరు దయ చూపుతున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, దాసునిగా నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా, ఆత్మీయ గ్రహింపు వృద్ధి పొందేదిగా చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక కీలకమైన ప్రశ్న మనం ఈరోజు ఎదుర్కోబోతున్నాం. అదేంటంటే, అపోస్తలులు, ప్రవక్తలు ఈ రోజుల్లో ఉన్నారా? మీరు చాలామంది చూసి ఉంటారు, వారి పేరుకు ముందు అపోస్తలుడు అని పెట్టుకోవడం. అది వాక్యం అంగీకరిస్తుందా అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఆది నుండి సంఘానికి ఉన్న ఒక బెడద ఏంటంటే దొంగ అపోస్తలులు ఉండడం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు ఎఫెసీ సంఘానికి వ్రాస్తూ వారిని అభినందించిన సంగతి చూడండి. ప్రకటన 2:2 నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు దుష్టులను సహింపలేవనియు. చూడండి, మొదటి శతాబ్దంలో పరిస్థితే ఇలా ఉంది. అపోస్తలుడు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును అంటున్నాడు. సో ఆది సంఘంలోనే మొదటి శతాబ్దంలోనే
అపోస్తలు కాకయే తమ అపోస్తలు మనం చెప్పుకునే నకిలీ వారిని సంఘం, ఎఫెసు సంఘం పరీక్షించి వారిని గుర్తించింది అని ప్రభు అభినందించాడు. అలాగే మనం 2 వారాల క్రితం చూసాం, 2-3 వారాల క్రితం 11వ అధ్యాయం 13 చూడండి. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తల వేషము ధరించుకుని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారినై ఉన్నారు అంటున్నాడు. ఏది? మొదటి శతాబ్దంలోనే దొంగ అపోస్తలు ఉన్నారట. యోహాను రాస్తూ మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం అన్నాడు, అనేకులను అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు అన్నాడు. మొదటి శతాబ్దంలోనే అనేకులైన అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు లేదా దొంగ అపోస్తలు బయలుదేరారు లోకంలోకి. బ్యాక్టీరియా కంటే ఎక్కువ ర్యాపిడ్గా మల్టిప్లై అవుతారు ఈ దుర్బోధకులు. మరి ఈ రోజుల్లో ఇంకెంతమంది ఉన్నారో ఆలోచించండి. కాబట్టి సంఘ చరిత్ర అంతట్లో కూడా నిజమైన అపోస్తలు ఉన్నారు, అపోస్తలు కాకయే తమ అపోస్తలను చెప్పుకునే నకిలీ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈరోజు అసలు నిజమైనటువంటి వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనం చూద్దాం. చాలా శాతం క్రైస్తవ్యం వక్రీకరింపబడుతూ ఉంది. బాహ్య ప్రపంచానికి నిజ క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసుకోవడం కష్టంగా ఉంది. ఎందుకంటే బైబిల్లో లేనిది, ప్రభు అంగీకరించినది ఈరోజులో చాలా చోట్ల చూస్తూ ఉన్నాం. అసలు ఒక్కొక్క వీడియో చూస్తూ ఉంటే బాధ, కోపం, ఉక్రోషం వస్తూ ఉంది. ఒక ఆమె అంటది, అభిషిక్తుడంట, అభిషేకించాడంట, ప్రార్థన చేశాడంట, 500 రూపాయల నోటు ₹1,00,000 మారిపోయిందని. అసలు వాళ్ళు చెప్పడానికి అసలు మతుండే మాట్లాడుతున్నారా అనిపిస్తుంది. పరలోకం బంగారం అంతా నీదే కదా, ఒక కాసు చేయను పడే అంటే ఇక్కడ సెంటర్లో దొరికేసిందంట. మరి ఆ పోగొట్టుకున్నవాడు ఎంత బాధపడుతూ ఉంటాడు కదా. దేవుని పేరును అవమానంగా లోకానికి చూపిస్తూ ఉన్నారు. దేవుని పేరటే జరుగుతూ ఉంది. నిజానికి నేను మొదట్లో ఎంతమంది అన్నాను కదా, అరే ఏంటి సేవకులు ఇలా చేస్తున్నారంటే అనుకున్నా. కాదు, వీళ్ళు సేవకులు కాదు, సైతాను వాడి సేవకులను క్రైస్తవ వేషంలో దించాడు, క్రైస్తవ్యాన్ని అవమానం పాలు చేయడానికి. ఆ మధ్య పేపర్లో చూశాను, ఒకడు పోలీస్ యూనిఫామ్ వేశాడు, ఒక కారు అద్దెకి తీసుకున్నాడు, బ్రేక్ ఇన్స్పెక్టర్ లాగా రోడ్డు మీద బళ్ళన్నీ ఆపి వాళ్ళ దగ్గర డబ్బులు గుంజుతూ ఉన్నాడు. వాడు నకిలీగాడు, వాడు ఆఫీసర్ కాదు. యూనిఫామ్ వేయగానే ఏమనుకుంటాం? నిజంగా ఆఫీసర్ ఏమో అనుకుంటాం. ఆ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు తెచ్చుతూ ఉన్నాడు వాడు, దాంట్లో దూరి, దానికి సంబంధించిన వాడు కాకపోయినా. అందువల్ల క్రైస్తవ్యంలోనికి సాతాను వాడి సేవకులను చొప్పించి నకిలీగాళ్ళను పెట్టి క్రైస్తవ్యానికి అవమానం తెస్తూ ఉన్నాడు. అందువల్ల మనం పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వాక్యాన్ని ఎరిగితే నిజమైన వాళ్ళు ఎవరో, నకిలీ వాళ్ళు ఎవరో మనం సులువుగా గుర్తుపట్టవచ్చు. సైతాను అబద్ధానికి జనకుడు కాబట్టి వాడు ఏం చేస్తాడంటే సత్యాన్ని వక్రీకరించి అబద్ధాన్నే సత్యంగా వాడు లోకానికి కనుపరుస్తూ ఉంటాడు. విచారం ఏంటంటే ఎఫెసీ సంఘం అపోస్తలు కాకయే తమ అపోస్తలను చెప్పినటువంటి వారిని పరీక్షించి గుర్తుపట్టింది. అయితే అంత వివేచనను కొరింథీ సంఘం వాడలేదు. నిజమైన అపోస్తలుడైన పౌలునేమో అనుమానిస్తూ ఉంది, దొంగ అపోస్తలను నమ్మి వారి పక్షం చేరింది.
అందుకు పౌలు తప్పనిసరి పరిస్థితుల్లో తన గురించిన యోగ్యత పత్రాలను వారికి చూపించినట్టు, క్రెడెన్షియల్స్ను చూపించినట్టు, నిజ అపోస్తలుడిగా దేవుడు తన ద్వారా జరిగించిన సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాల గురించి చెప్పుకోవాల్సి వచ్చింది. అందుకే అంటున్నాడు 11వ వచనంలో, నేను అవివేకినైతిని. అంటే అతిశయించడం, తన గురించి తాను చెప్పాల్సి రావడం అవివేకంగానే అనిపిస్తూ ఉంది. మనకి ఇష్టం లేని పని చేయాల్సి వస్తుంది. కారణం ఏంటంటే మీరే నన్ను బలవంతం చేశారు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే కొరింథీ సంఘం దుర్బోధకులు వచ్చి పౌలు మీద నిందలు మోపుతా, వాళ్ళ నకిలీ రికమెండేషన్ లెటర్స్ చూపిస్తూ మేమే గొప్ప అని చెబుతా ఉంటే వారు నమ్మడం, పౌలు పక్షంగా వారు నిలబడాల్సింది, పౌలు ద్వారా రక్షింపబడినటువంటి వాళ్ళు మౌనం వహించడం వల్ల ఈయన తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తుంది. మీరే నన్ను బలవంతం చేశారు అంటున్నాడు. మళ్ళీ వెంటనే అన్నాడు, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, కానీ అవమానం పొందుతున్నాను అంటున్నాడు. కొరింథీ సంఘం ద్వారా పౌలు ఎందుకు మెప్పు పొందాలి అంటే, కొరింథీ సంఘానికి పౌలు ఆత్మీయ తండ్రి. తను మొదటి కొరింథీ 4వ అధ్యాయం 15వ వచనంలో అన్నాడు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది నన్ను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని. సో తండ్రిని బిడ్డలు గౌరవించడం న్యాయం. అసలు నిజానికి కొరింథీ పట్టణానికి సువార్త మొదట తెచ్చిందే పౌలు, సంఘాన్ని కట్టింది తాను. వారి ద్వారా తాను మెప్పు పొందాల్సింది. దుర్బోధకులు చెప్పిన మాటలు విని వారు పౌలును ప్రశ్నించడం, పౌలుకు దూరం అవడం, తను అవివేకమైన పని అయినప్పటికీ తన గురించి తాను సమర్థించుకోవాల్సి వచ్చింది. అదే అంటున్నాడు, నేను అవివేకనైతిని, మీరే నన్ను బలవంతం చేస్తే నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను, కానీ అవమానం పొందుతున్నాను అంటూ ఉన్నాడు. కాబట్టి తన అపోస్తలత్వాన్ని స్థాపించడం కోసం ఈ మాటలు అంటూ ఉన్నాడు. ఏలైనగా నేను ఏమాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను అంటున్నాడు. చూడండి, దుర్బోధకులు చేసిన పని ఏంటంటే అసలైన అపోస్తలుని సంఘం అనుమానించేటట్లు చేయగలిగితే ఆయన చెప్పేది నమ్మరు. కాబట్టి వీళ్ళు చెప్పేది నమ్మడానికి వారికి మార్గం సిద్ధం అవుతుంది అన్నమాట. సైతాన్ అదే కదా చేశాడు. దేవుని మీద, దేవుని మాట మీద సంశయం పుట్టించాడు హవ్వకు. అప్పుడు వీడు చెప్పింది నమ్ముతుంది. దేవుని మాటను నమ్మకుండా చేయగలిగితే వీడి మాట నమ్మడానికి ఆస్కారం కలుగుతుంది. కాబట్టి వాడి స్ట్రాటజీ, సైతాన్ యొక్క వ్యూహం ఇలాగే ఉంటుంది. పౌలు మీద బురద జల్లడం, ఆయన అపోస్తలుడే కాదు అన్నారన్నమాట. ఆయన బోధ కొరగానిది, ఆయన శరీరీతిగా బలహీనుడు అని ఇలా రకరకాలుగా పౌలు మీద నిందలు మోపారు. అయితే ఏనంటున్నాడు, నేను ఏమాత్రపు వాడును కాకపోయినాను మిక్కిలి శ్రేష్ఠులని అపోస్తలుల కంటే ఏ విషయంలోనూ తక్కువ వాడును కాను. అసలు నిజానికి వాళ్ళకంటే శ్రేష్ఠుడు, కానీ వాళ్ళకంటే తక్కువ వాడని వాళ్ళు చూపిస్తూ ఉంటే అంటున్నాడు, దేవుడు నన్ను ఏర్పరచుకుని నన్ను అపోస్తలుగా వాడుకున్న దానికి రుజువులు చూపించబోతూ 12వ వచనంలో నేనేమాత్రం తక్కువ వాడిని కాదు వాళ్ళకంటే అంటూ వారికి తనకు తేడా చూపిస్తూ అంటున్నాడు, నేను ఏమాత్రపు వాడను కాకపోయినా అంటూ ఉన్నాడు. వాళ్ళేమో తాము ఏదో అయి ఉన్నట్టు చూపించుకుంటున్నారు. ఈయనంటూ ఉన్నాడు, నేనేమాత్రపు వాడను కాకపోయినా అంటూ ఉన్నాడు. సో ఈరోజు మనం నిజ అపోస్తలుల అర్హతలు చూస్తాం. దాదాపు 10 చూద్దాం. నిజమైన అపోస్తలులకు ఉండే అర్హతలు. ఈ నకిలీ అపోస్తల్లో ఇవేమీ లేవు అది చెప్పకనే పౌలు చెబుతూ ఉన్నాడు. నిజమైన అపోస్తలు గర్వించరు.
మేము అపోస్తలం అని అతిశయించరు. ఎందుకు? ఒకవేళ దేవుడు నిజంగా వారిని అపోస్తలుగా చేసినా అది దేవుని దయ వల్ల వారిని ఎన్నుకుని నియమించుకున్నాడు కాబట్టి ఘనత దేవునికి చెందుతుంది, వారికి చెందదు. పౌలు అంటున్నాడు, నేను ఏమాత్రపు వాడను కాకపోయినా అపోస్తలుడను అంటున్నాడు. 1 కొరింథీ 15:9 కూడా తాను అపోస్తలుడని చెబుతూనే అనర్హుడను అని జ్ఞాపకం చేశాడు. 9వ వచనంలో అంటున్నాడు, ఎలాగైనా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను అనబట్టుకు యోగ్యుడను కాను, ఆయనను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను. అపోస్తలులందరిలో తక్కువ వాడిన అంటున్నాడు. ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ద అపోస్టల్స్ అంటున్నాడు. దేవుని సంఘాన్ని హింసించాను కాబట్టి అపోస్తలు అనడానికి నేను యోగ్యుడను కాను అంటున్నాడు. అసలు తిమోతికి వ్రాస్తూ 1 తిమోతి 1:15 వచనంలో ఏమన్నాడు? పాపులలో నేను ప్రధానుడను, పూర్వం దోషకుడను, హింసకుడు, హానికరుడను. తన అయోగ్యతను గురించి తాను జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో అంటున్నాడు, ఈ అపోస్తలత్వం లేకపోతే సువార్త పనిచేసే ఈ భాగ్యం దేవుడే తనకు అనుగ్రహించాడని చెబుతూ 11 లాస్ట్లో అంటున్నాడు, పరిశుద్ధులందరిలో అత్యల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహించి. అత్యల్పుణ్ణి అంటున్నాడు. నేనేమాత్రపు వాడను కాకపోయినను అంటున్నాడు. అపోస్తలులందరిలో తక్కువ వాడను, అసలు అపోస్తలులను పిలవడానికి నేను యోగ్యుడిని కాను అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి నిజంగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాళ్ళు అతిశయించరు. తమకు దేవుడు ఇది అనర్హులైనా సరే ఇచ్చాడు అన్న గ్రహింపే వారిలో ఉంటుంది. దుర్బోధకులు విర్రవీగేవారు, అతిశయించేవారు, గొప్పల కోసం తమ గురించి ఎక్కువ చేసుకుని చెప్పుకునేవారు. అదే కదా పౌలు అన్నాడు 2 కొరింథీ 12వ అధ్యాయంలో 11వ అధ్యాయం 20వ వచనంలో దొంగ అపోస్తలుల గురించి మాట్లాడుతూ వారు ఏం చేసుకుంటారని చెప్పాడు. ఒకడు మిమ్మల్ని దాస్యమునకు లోపరిచినను, ఒకడు మిమ్మల్ని మృంగి వేసినను, ఒకడు మిమ్మల్ని వశపరుచుకున్నాను, ఒకడు తన్ను గొప్ప చేసుకున్నాను, ఒకడు ముఖం మీద మిమ్మల్ని కొట్టినాను, మీరు సహించుచున్నారు అన్నాడు. సో దుర్బోధకులు చేసే పని ఏంటి? తమను తాము గొప్ప చేసుకుంటారు, విర్రవీగుతారు, అతిశయిస్తారు. నిజమైన సేవకులు ఏం చేస్తారు? తమ ఎంత అయోగ్యులో, ఎంత అనర్హులో, ఎంత తక్కువ వారో అంగీకరిస్తారు, ఒప్పుకుంటారు. నిజానికి దీనత్వం అంటే ఉన్నదాన్ని లేదు అని చెప్పడం కాదు. నేను ఎందుకు పనికిరాను, లేకపోతే నేను మంటిని, పురుగును, నేను పందిని, కుక్కను అని చెప్పుకోవడం కాదు దీనత్వం అంటే. దీనత్వం అంటే వాస్తవాన్ని అంగీకరించడం అంతే. ఇప్పుడు గర్విష్ఠులను కళ్ళు నెత్తి మీదకి వెళ్ళిపోయి అంటారు. కళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. నెత్తి మీదకి వెళ్ళిపోతే అక్కడ గొయ్యో గొప్ప తెలియదు కాబట్టి పడతారు, వాస్తవాన్ని చూడలేరు. సో దీనత్వం అంటే వాస్తవాన్ని వాస్తవంగా అంగీకరించడం. మనం పాపులం, శిక్షకు అర్హులం. దేవుడు క్షమించడమే ఎక్కువ అనుకుంటే ఆయన కోసం ఏదైనా ఉపయోగకరంగా వాడుకుంటున్నాడు అంటే ఇది అయోగ్యులకు ఆయన ఇచ్చే ఘనత అది. అందువల్ల నిజ సేవకుడు వాస్తవాన్ని అంగీకరిస్తాడు, దీనత్వాన్ని కనుపరుస్తాడు, అతిశయించడు. నేను ఏమాత్రపు వాడను కాకపోయినను అని చెబుతూ పౌలు ఎక్కువ శాతం ఈ 2వ కొరింథీ పత్రికలో వ్యంగ్యం వాడాడు. సార్కాజం వాడాడు. వ్యంగ్యం ఇక్కడ ఎలా చూస్తున్నామంటే మిక్కిలి శ్రేష్ఠులని అపోస్తలు అంటున్నాడు. ఎవరి గురించి? దొంగ అపోస్తల గురించి. ఎందుకు ఆ పదం వాడుతున్నాడు? అది వారి కోసం వాడుకున్నది. వాళ్ళు ఏమంటున్నారు? మేము పౌలు కంటే
మిక్కిలి శ్రేష్ఠులం. పౌలుకేం తెలుసు అన్నారు కదా, ఆయన కానుక మీ దగ్గర తీసుకోవట్లేదు అంటే కారణం బోధ చేయడం చేత కాదు కాబట్టి తీసుకోవట్లేదు అన్నారు అంతే. ఎందుకు? గ్రీకుల్లో వాక్చాతుర్యంతో కొత్త కొత్త విషయాలు చెప్పేటువంటి వాళ్ళకు డబ్బు ఇచ్చి తెప్పించుకుని మాట్లాడించుకునేవారు. సో పౌలు ఉచితంగా మాట్లాడుతుంటే అర్థం ఏంటి? ఈయనకి అంత వాల్యూ లేదు, ఈయనంత పాపులర్ కాదు, ఈయనకి అంత చేత కాదు కాబట్టి ఈయన డబ్బులు తీసుకోవట్లేదు అన్నారు. ప్రేమతో వారి మీద భారంగా ఉండకూడదని తాను తీసుకోకపోతే దాన్ని కూడా వక్రీకరించారు. కాబట్టి ఏమని చెప్పుకున్నారంటే వాళ్ళకి వాళ్ళు మేము మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తలం అని చెప్పుకున్నారు. కాబట్టి ఈయన అంటున్నాడు, అవును వాళ్ళ అంటే ఆ మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తల కంటే నేను ఏమాత్రం పోను కాకపోయినా దేవుడు నన్ను కరుణించి అపోస్తలుగా చేశాడు, కాబట్టి మిక్కిలి శ్రేష్ఠులైన అపోస్తల కంటే నేనేం తక్కువ నేను కాదు అంటున్నాడు. కొరింథీయులకు చెప్పాల్సి వస్తుంది వాళ్ళు నకిలీ అని. ఏ విషయంలోనూ తక్కువ అని కాను అంటున్నాడు. నిజమే, దేవుడు ఏర్పాటు చేసుకున్న నిజమైన అపోస్తలుడు అయినటువంటి పౌలు నకిలీ వాళ్ళకంటే వాళ్ళు చెప్పుకునే దానికంటే ఏం తక్కువ వాడు కాదు. నిజానికి ఈయనలోనే ఉన్నాయి అసలు అర్హతలన్నీ. వాటిని చెబుతూ 12వ వచనంలో అన్నాడు, సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనుపరచబడేను అన్నాడు. గ్రామర్ చాలా ముఖ్యం అండి. భాషలో గ్రామర్ చాలా ముఖ్యం. ఇప్పుడు అపోస్తలుని యొక్క చిహ్నాలు మీ మధ్య కనుపరచబడ్డాయి అన్నాడు. కనుపరిచాను అనలా, కనుపరచబడెను అంటే ప్యాసివ్ వాయిస్ వాడుతూ ఉన్నాడు. ప్యాసివ్ వాయిస్ అంటే తాను చేసినట్టు యాక్టివ్ వాయిస్ కాదు. చెయ్యబడెను, కనుపరచబడెను అంటే వేరే వాళ్ళు చేశారు అంటున్నాడు. ఎవరు కనుపరిచారు? ఈయన ద్వారా అద్భుతాలు సూచక్రియలు అనే అపోస్తలుని యొక్క గుర్తులు దేవుడు కనుపరిచాడు అంటున్నాడు. కాబట్టి గమనించండి, పౌలు తన ద్వారా జరిగిన అద్భుతాలకు క్రెడిట్ ఘనత తాను తీసుకోవట్లా, దేవుడికి ఆపాదిస్తూ ఉన్నాడు. అందుకని ఓ భక్తుడు ఇలా అంటాడు, ద మోర్ పాల్ గ్రూ ఇన్ క్రైస్ట్ లైక్నెస్ ద లోవర్ హీ సా హిమ్సెల్ఫ్. క్రీస్తు స్వారూప్యంలో పౌలు ఎదిగే కొద్దీ తన్ను తాను చాలా తక్కువగా చూసుకుంటూ ఉన్నాడు. The more Paul grew in Christ likeness, the lower he saw himself. నేను అన్నాడు కదా బాప్తిస్మ యోహాను, ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అని. నిజానికి బాప్తిస్మ యోహాను జీవితం చూస్తే మేము ముందు పైలట్ కార్ వెళ్తుంది కదా, అలాగా త్రోవ సిద్ధపరచడానికి వెళ్ళాడు. వెళ్ళింది తాను అడ్డంగా ఉండడానికి కాదు, పైలట్ కారు అడ్డంగా ఉండదు, తప్పుకుంటుంది పక్కకి. అసలైన విలువైన వ్యక్తికి త్రోవ సరళం చేసి తప్పుకుంటారు, ఆయన వస్తాడు స్టేజ్ మీద. అలాగా బాప్తిస్మ యోహాను జీవితం మీరు చూస్తే ప్రభుకు త్రోవ సరళం చేయడానికి లైమ్ లైట్లోకి వచ్చాడు. అందరూ తనను బట్టి బాప్తిస్మ తీసుకుని పాపాలు ఒప్పుకుని బహిరంగంగా బాప్తిస్మ తీసుకుంటున్నారు. పరిసయ్యులు సహా చాలామంది వచ్చి, సైనికులు సహా వచ్చి బాప్తిసాలు తీసుకుంటున్నారు. ప్రభు సీన్లోకి రాగానే ఆయన కనుమరుగైపోయాడు. ఆఖరికి అసలు సీన్లోనే లేకుండా అయిపోయాడు. ఆయన పని అయిపోయింది. ఆయన తగ్గుతూ ఉంటే ఈయన హెచ్చుతూ ఉన్నాడు. కాబట్టి ప్రభుని మహిమపరిచే వ్యక్తి అంతకంతకు తగ్గించుకుంటాడు. ఎందుకు? తన ద్వారా ప్రభు మహిమ పొందితే తన జీవిత కర్తవ్యం నెరవేరినట్లే. నేనేమాత్రపు వాడను కాకపోయినను అపోస్తలుని చిహ్నాలు కనుపరచబడ్డాయి అంటూ ఉన్నాడు. ఎక్కడ అతిశయం కానీ తను చేసిన దాని గురించి తాను చెప్పుకోవడం కూడా జరగట్లేదు. అవివేకం అంటున్నాడు, బలవంతం చేశారు మీరు అంటున్నాడు. తన గురించి తాను చెప్పాల్సి రావడం కూడా తనకు ఇష్టం లేదన్నమాట. అయితే నిజమైన అపోస్తల్లో ఉండే చిహ్నాలు, గుర్తులు
అవేంటో చెబుతూ అన్నాడు. సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనుపరచబడను అంటున్నాడు. ఇక్కడ మరొక మాట కూడా మీరు గమనించాలి. పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనుపరచబడను అంటున్నాడు. అద్భుతాలు చేయడానికి ఓర్మి ఎందుకు? సూచక క్రియలు చేసి ప్రజలను తన వైపు త్రిప్పుకునే వాడే అయ్యుంటే పూర్ణమైన ఓర్మి ఎందుకు అవసరం? విర్రవీగుతూ గొప్పగా ప్రదర్శిస్తూ మైకులో సాక్ష్యాలు చెప్పిస్తూ వీడియోలు పబ్లిష్ చేసి ఈ రోజుల్లో చేస్తున్నట్టు గొప్పలు చేసుకోవచ్చుగా. ఈ పనికిమాలిన దుర్బోధకులు సాక్ష్యాలు చెప్పించుకోవడం హాస్యాస్పదంగా ఉంది. నేను ఒక వీడియో చూశాను. ఒకడు భార్య భర్తలకి మైక్ ఇప్పించి వాళ్ళతో చెప్పిస్తున్నాడు, మీకు ఎవరు కావాలి? మగపిల్లోడు కావాలని. ఎంతకాలం బట్టి బాధపడుతున్నారు, చాలా కాలం బట్టి ఏడుస్తున్నావు. అవునా, అయితే దేవుడు మీకు మగబిడ్డని ఇవ్వబోతున్నాడు అని వీడు ప్రార్థన చేసి అట్టిపళ్ళు ఇచ్చాడు వాళ్ళకి. దాన్ని బట్టి వాళ్ళకి మగపిల్లోడు పుడతాడట. ఇప్పుడు వీడు అంటాడు, ఏమిస్తావు మరి పార్టీ నాకు అన్నాడు. వీడి వల్ల కదా జరిగింది మరి. అవునా అవునా మగపిల్లలే పుట్టాలనేది దురుద్దేశం, దురాశ. దేవుడు ఎవరినిస్తే వాళ్ళు అంగీకరించడం భక్తి అవుతుంది. అందరికీ మగపిల్లలే పుట్టాలనుకుంటారు, మరి వాళ్ళకి ఎవరిని చేస్తారో పెళ్ళిళ్ళు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి సరిపోయింది. కొన్ని దేవుడు తన చేతిలోనే పెట్టుకున్నాడు, డాక్టర్స్ చేతిలో కూడా పెట్టలా. వాడు అలా చేసి ఉంటే కూడా మొత్తం ఆ మగపిల్లలు పుట్టేటట్టు చేద్దరేమో. మానవ జాతి నశించిపోను, అంతరించిపోను. ఈ దురాశలను పోషిస్తూ వాళ్ళ దురాశలకు తగ్గట్టుగా వీళ్ళు వాగ్దానాలు చేస్తూ దండుకుంటున్నారు అన్నమాట ఈ దుర్బోధకులు. అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజముగా కనుపరచబడినాడు. ఈ నకిలీ అద్భుతాలు కాదు పౌలు చేసింది, నిజమైనవి చేశాడు. అది కూడా దేవుడు జరిగించాడు, అందుకు కనుపరచబడెను అని అన్నాడు అని చెప్పుకున్నాం కదా. తానేదో చేశాను అనట్లేదు, దేవుడు నిజంగా కనుపరిచాడు అని చెప్పాడు. పూర్ణమైన ఓర్మితో అన్నాడు. ఎందుకు పౌలుకు పూర్ణమైన ఓర్మి అవసరమైంది? నిజానికి కొరింథీ పట్టణంలో పౌలు 18 నెలలు ఎందుకున్నాడో తెలుసా? దేవుడు ధైర్యపరిచాడు, భయపడొద్దు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉంది అని. అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. శీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించటందుకు ఆతృత గలవాడై యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండెను. వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని, మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీద అనుజనుల దగ్గర పోదురని వారితో చెప్పి అక్కడి నుండి వెళ్ళి దేవుని భక్తి గల తీతియు యూస్తు అని ఒకని ఇంటికి వచ్చాను. ఆ ఇల్లు సమాజ మందిరం ఆనుకొని ఉండేను. 9వ వచనం చూడండి. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడము, మౌనంగా ఉండకము, నేను నీకు తోడే ఉన్నాను, నీకు హాని చెట్టుకు ఎవడును నీ మీదకి రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా అతడు వారి మధ్య దేవుని వాక్యం బోధించు 1 సంవత్సరం మీద 6 నెలలు అక్కడ నివసించు. ఎవరితో అనాలి మీరు? భయపడొద్దు, మౌనంగా ఉండకు, నేను నీకు తోడే ఉన్నాను, మాట్లాడు అని ఎవరికి చెప్పాలి? ఆపదలో, శత్రు పోరాటంలో నీకు మీదకి ఎవడు వచ్చి హాని చేయుడు అని చెప్పాల్సి వచ్చిందంటే ఎంత అపాయకరమైన పరిస్థితుల్లో కొరింథీ పట్టణంలో శత్రుత్వం మధ్య సంఘాన్ని స్థాపించాడో చూడండి. అందువల్ల తనకు సేవ చేయడం మానేస్తే హింసలు తప్పుతాయి కదండి. సువార్త ప్రకటించడం మానేస్తే హింసలు తప్పుతాయి. కానీ పూర్ణమైన ఓర్మితో ఒక పట్టణంలో తరుముతూ ఉంటే ఇంకో పట్టణానికి పారిపోయి అక్కడ సువార్త చేస్తూ ఉన్నాడు. అసలు అన్నాడు కదా, నేను దినదినము చచ్చిపోతున్నాను. పౌలు పరిచర్య చేసింది ఈరోజే లాస్టా అన్నట్టు సేవ చేశాడు. ప్రతిరోజు కూడా ఈరోజే లాస్ట్ ఏమో అన్నట్టు పరిచర్య చేశాడు. అలాంటి అపాయాల్లో
తను సేవ చేశాడు. కాబట్టి దేవుడు తన ద్వారా కనుపరిచే సువార్త ప్రకటిస్తూ ఉంటే మధ్యలో తను అద్భుతాలు చేస్తూ వచ్చాడు కదా, అలా పూర్ణమైన ఓర్మితో తాను చేయాల్సి వచ్చింది అంటున్నాడు. కాబట్టి నిజమైన సేవకుల్లో హింసను సహించే పూర్ణమైన ఓర్మి ఉంటుంది. అసలు ఓర్మి అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? మీరు పర్యాయ పదం చెప్తున్నారు సహనం అని, దానికి నిర్వచనం కావాలి. ఒక బరువు కింద దాన్ని భరిస్తూ వదిలేయకుండా, నిరాశపడకుండా, తప్పించుకుని పారిపోకుండా తట్టుకుని నిలబడడం అన్నమాట. టు బీ అండర్ ప్రెషర్ వితౌట్ గివింగ్ అప్. సేవను విడిచిపెట్టలేదు, నిరాశపడలేదు, వాక్యాన్ని వాటర్ డౌన్ చేయాల అంటే పలచన చేసి ప్రజలకు అనుకూలంగా చెప్పి తప్పించుకోవడానికి చూడాల. పూర్ణమైన ఓర్మితో సహిస్తూ సేవ చేశాడు. నిజానికి అద్భుతాలు చేయగలగడం పూర్ణమైన ఓర్మికి, దానికి పొంతన కుదరదు ఈ రోజుల్లో అయితే. నకిలీ వాళ్ళని చూస్తే ఏమండి, పాపులారిటీ కోసం చేస్తున్నారు. ఓర్మితో కాదు చేసేది. హింసను తట్టుకుని నిలబడడం కాదు వీళ్ళు చేసేది. ఆ హింస తప్పించుకోవడానికి, ప్రజలను విశాల మార్గంలో పోగు చేసుకోవడం కోసం, షో కోసం చేస్తూ ఉన్నారు. ఈ నిజంగా కాదు, నకిలీగా. కానీ పౌలు పూర్ణమైన ఓర్మితో సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు నిజంగా చేశాడు, హింసలు తట్టుకుంటూ. కాబట్టి నిజమైన అపోస్తలుడు మొదటిది దీనుడిగా ఉంటాడు. నేనేమాత్రపు వాడను కాకపోయినాను, కనుపరచబడెను అన్న మాటల్లో తను ఎంత వాస్తవంగా తన స్థితిని గుర్తిస్తూ దీనుడిగా ఉన్నాడో అర్థమవుతుంది. రెండవది పూర్ణమైన ఓర్మితో, అద్భుతాలు సహితం పూర్ణమైన ఓర్మితో చేశాడు, హింసలు తట్టుకుంటూ. నిజమైన సేవకుల్లో, నిజమైన అపోస్తలుల్లో ఉండే చిహ్నాలు ఇంకా ఏంటంటే 12వ వచనం, సూచక క్రియలను, అద్భుతములను, మహత్కార్యాలను చేయటం వలన అపోస్తలుల యొక్క చిహ్నాలు మీ మధ్య కనపరచబడ్డాయి అంటున్నాడు. అపోస్తలులు అనడానికి చిహ్నాలు చూస్తున్నాం, గుర్తులు చూస్తున్నాం. ఇక్కడ చెప్పినవి కాకుండా అసలు మీరు క్రొత్త నిబంధనలో చూస్తే అపోస్తలులకు ఉండే లక్షణాలు ఏంటో మనం గమనించాలి. ఎందుకంటే అపోస్తలుడు అనే పదం, అపోస్టలాస్ అనే గ్రీక్ పదం క్రొత్త నిబంధనలో 80 సార్లు రాసి ఉంది. ఎక్కువ శాతం ఈ 80 సార్లు వాడిన ఈ పదం 14 మందికి ఎక్కువ శాతం వాడబడింది. చెప్తారా ఎవరో? పన్నెండు మంది శిష్యులు, పౌలు, ఇస్కరియోతు యూదా కోల్పోయిన ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి చీట్లు వేసి ప్రార్థన చేసి ఎన్నుకున్నారే మత్తీయ. అపోస్తలుల మొదటి అధ్యాయంలో మీరు చూస్తారు, అతనికి వాడబడింది అపోస్తలుడు అన్న పేరు. ఓకే, అయితే ఈ ఇస్కరియోతు యూదా ఎలాగో స్థానానికి పోగొట్టుకున్నాడు కదా. సో 12 మంది ప్లస్ పౌలుకు వాడబడిన ఈ పేరు క్రొత్త నిబంధనలో మీరు చూస్తే ఇంకా కొద్ది మందికి వాడడం కూడా మనం చూస్తాం. అయితే వారు ఎలా పిలువబడ్డారు అంటే 8వ అధ్యాయం 2 కొరింథీ 8:23లో తీతు ఎవరైనా అడిగిన యెడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని, మన సహోదరులు ఎవరని అంటే తీతుతో పాటు కానుకను పోగు చేసి యెరూషలేము పట్టణానికి తీసుకువెళ్ళడానికి 2 గనులైనటువంటి వారిని పంపించాడు కదా. వాడి పేరు రాయబడలేదు,
కానీ వారిని సహోదరులని అంటూ, మన సహోదరులు ఎవరు అని ఎవరైనా అడిగితే వారు సంఘముల దూతలు అని నేను చెప్తున్నాను అన్నాడు. కింద ఫుట్ నోట్లో ఏం రాస్తాడు? దూతలు అంటే అపోస్తలులు అన్నాడు. వీరెవరు? క్రీస్తు చేత నియమింపబడిన అపోస్తలులు కాదు. సంఘం ఒక ముఖ్యమైన పని నిమిత్తం ఏర్పరిచి దూతలుగా, వర్తమానికులుగా పంపబడిన వారనే భావంతో సంఘముల అపోస్తలులు అని పిలువబడ్డారు. కాబట్టి 12 మంది ప్లస్ పౌలేమో క్రీస్తు అపోస్తలులు, ఆయన చేత నియమింపబడినటువంటి వారు. కానీ మిగిలిన సంఘంలో అక్కడక్కడ అప్పుడప్పుడు బర్నబాను, లేకపోతే అంద్రోనికు, యూనియా, ఎపఫ్రోదితు, అలాగే ఇక్కడ మనం చూసిన ఇద్దరు పేరు లేని సహోదరులు, వీళ్ళని కూడా అపోస్తలులను పిలిచారు. కానీ వీళ్ళు సంఘముల అపోస్తలులు అని పిలువబడ్డారు. 12 మంది ప్లస్ 12 మంది ప్లస్ పౌలేమో క్రీస్తు అపోస్తలులని పిలువబడ్డారు. కానీ ఎక్కువ శాతం అపోస్తలులని పిలువబడింది 12 మంది ప్లస్ పౌలు మాత్రమే. వీరికుండే చిహ్నాలు ఏంటో ఇప్పుడు 2 చూసాం, కానీ అసలు ప్రారంభం నుంచి చూద్దాం. మొదటిది, వారు దేవునిచే సార్వభౌమికంగా ఎన్నిక చేయబడినటువంటి వాళ్ళు. దేవుడే వారిని తన ఇష్ట ప్రకారం ఎన్నుకున్నాడు అన్నమాట, నిజమైన అపోస్తలులను. ఓకే, దేవుడే ఎన్నుకున్నాడు. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో, అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 15వ వచనంలో అననీయతో దేవుడు అంటూ ఉన్నాడు, అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడని సౌలు పౌలుగా మారిన సందర్భంలో అననీయను పంపిస్తూ దేవుడు అన్నాడు, నేను ఎన్నుకున్నాను అన్నాడు. అపోస్తలుల గురించే మాట్లాడుతూ 10వ అధ్యాయం 41లో పేతురు అంటున్నాడు, ప్రజలందరికీ కాక, దేవుడు ఆయన 3వ దినం లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతుల నుండి లేచిన తర్వాత ఆయనతో కూడా అన్నపానలు పుచ్చుకున్న మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాను అంటున్నాడు. మృతులోంచి ఆయన లేచిన తర్వాత దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులు అంటున్నాడు. ఆయనతో కలిసి భోజనం చేసిన 12 మంది అపోస్తలుల గురించి మాట్లాడుతూ, 11 మంది లేండి అప్పటికి యోధా చనిపోయాడు కదా, మత్తయ్య అప్పటికి ఎన్నుకోబడలేదు. సో మొత్తం మీద దేవుని చేత ముందుగా ఎన్నుకోబడ్డారు అపోస్తలులు అంటున్నాడు. రెండవది, వారు యేసుక్రీస్తు చేత పర్సనల్గా, వ్యక్తిగతంగా నియమింపబడినటువంటి వాళ్ళు ఈ అపోస్తలులు. ప్రభు చేత నియమింపబడినటువంటి వాళ్ళు. లూకా సువార్త 6వ అధ్యాయం 13వ వచనంలో మీరు చూస్తారు 12 మందిని ప్రభు ఎలా ఎన్నుకొని నియమించాడు. 6:13లో అంటున్నాడు, ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తలులు అని పేరు పెట్టారు. క్రీస్తు చేత ఏర్పరచబడి నియమింపబడినటువంటి వాళ్ళు అపోస్తలులు. వ్యక్తిగతంగా తనకు తానే పర్సనల్గా ఎన్నుకుని ఏర్పరిచి నియమించాడు. మూడవది, ఇస్కరియోతు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న తన స్థానాన్ని భర్తీ చేయడానికి ఎవరు అర్హులు అని అపోస్తలులు ఎంచారో చూడండి. పేతురు మాట్లాడుతూ అంటున్నాడు 15వ వచనం నుంచి, మొదటి అధ్యాయం అపోస్తలుల కార్యాలు. ఆ కాలం ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, నేను సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యోధాను గురించి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసి ఉండేను. అతను మనలో ఒకడుగా ఎంచబడిన వాడే ఈ పరిచయంలో పాలు పొందాను. ఈ యోధ ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి
ఒక పొలము కొనెను. అతడు తలక్రిందిగా పడి నడిమికి బద్దలైనందు అతని పేగులను బయటికి వచ్చాను. ఇవన్నీ చెప్తూ అంటున్నాడు 24వ వచనం నుంచి, ఇట్లని ప్రార్థన చేసిరి. ఇద్దరు నిలబెట్టారు, ప్రార్థన చేస్తున్నారు. అందరి హృదయంలో ఎరిగి ఉన్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను అపోస్తలత్వంలోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్న వారిని కనుపరచుము అన్నారు. సో ఇద్దరు నిలబెట్టారు. యూదా తప్పిపోయిన స్థానాన్ని భర్తీ చేయడానికి అపోస్తలుగా ఎన్నుకోవడానికి నిలబెట్టారు. అయితే 21, 22 వచనాల్లో ఆ ఇద్దరిని ఎందుకు నిలబెట్టారు? ఏ అర్హత చూశారు అపోస్తలుగా ఉండాలి అంటే? చూడండి. కాబట్టి యోహాను బాప్తిసం ఇచ్చినది మొదలుకొని ప్రభువైన యేసు మన వద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు. మనతో కూడా ఆయన పునరుత్థానం గురించి సాక్షి అయి ఉండటం అవశ్యమని చెప్పాను. అర్హత ఏంటంటే యోధా స్థానాన్ని భర్తీ చేయడానికి ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకునబడిన దినం వరకు, ఏది యోహాను బాప్తిసం ఇచ్చిన మొదలుకొని, అంటే ప్రభు పరిచర్య ప్రారంభం నుండి ఆఖరికి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన్ని చూసేటువంటి వాడై ఉండాలి అంటున్నాడు అన్నమాట. కాబట్టి క్రీస్తు జీవితం, క్రీస్తు మరణం, క్రీస్తు పునరుత్థానాన్ని గురించి కళ్ళారా చూసిన ఐ విట్నెస్ అయి ఉండాలి, అపోస్తలుడై ఉండాలి అంటే. మరి పౌలు ప్రభుని చూశాడా? ఆయన శిష్యులలాగా ప్రభుతో పాటు తిరిగాడా? లేదు కదా. మరి ఆయన చూశాడా? ఎప్పుడు చూశాడు? దమస్కుకు వెళుతూ ఉన్నప్పుడు ప్రభు ప్రత్యక్షం అవుతాడు కదా. ప్రభు నాకు కనబడ్డాడు అన్నాడు. అంతేకాదు, అపోస్తలుల కార్యాలు కాదు, 1 కొరింథీ 15వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, తనకు కూడా కనబడ్డాడని చెబుతూ మిక్కిలి అపోస్తలుల్లో మిక్కిలి తక్కువ నాకు కూడా కనబడ్డాడు అంటున్నాడు. ఎవరెవరు కనబడ్డాడో లిస్ట్ ఇస్తూ 7వ వచనంలో అన్నాడు, తర్వాత ఆయన యాకోబుకును, ఆ తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడను, అందరికీ కడపట ఆ కాలమంది పుట్టినట్టున్న నాకును కనబడేను అన్నాడు. ప్రభుని చూశాడు. కాబట్టి అపోస్తలుడు అంటే ప్రభుని ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి అయి ఉండాలి. 4వది, అపోస్తలులందరూ సువార్తను క్రీస్తు ద్వారా ప్రత్యక్షంగా పొందారు, మనుషుల నుండి కాదు. క్రీస్తే వారికి నేర్పించాడు. 12 మందికి ప్రభు తానే 3.5 సంవత్సరాలు సేవ చేస్తూ వారికి నేర్పాడు. ఆఖరికి పునరుత్థానుడైన తర్వాత కూడా 40 రోజులు పరలోకానికి వెళ్ళకముందు, పునరుత్థానుడైనప్పటి నుంచి పరలోకానికి వెళ్ళకముందు 40 రోజులు వారికి కనబడుతూ తను కనుపరుచుకుంటూ వారికి అనేక విషయాలు నేర్పాడు. మరి పౌలు సంగతి, పౌలు ప్రభు దగ్గర నేర్చుకున్నాడా, మనుషుల దగ్గర నేర్చుకున్నాడా? గలతీ పత్రిక 1వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. సహోదరులారా, నేను ప్రకటించే సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుల వలన నేను దానిని పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచడం వలననే అది నాకు లభించినది. సో వారు ప్రకటించిన సువార్త క్రీస్తు ద్వారా ప్రత్యక్షంగా పొందారు, నేర్పబడ్డారు. సో అపోస్తలుడని పిలవడానికి దేవుని చేత ఎన్నుకోబడాలి, క్రీస్తు చేత నియమింపబడాలి, క్రీస్తును చూసిన వాడై ఉండాలి, ఆయన పునరుత్థానానికి సాక్షి అయి ఉండాలి. 4వది, ప్రకటించే సువార్త క్రీస్తు ద్వారానే పొందాలి, మనుషుల ద్వారా కాదు. 5వది, అపోస్తలులు సంఘానికి పునాది వేసిన వారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 19, 20 వచనాలు. ఎఫెసీ 2, 19, 20 వచనాలు. కాబట్టి మీరు ఇక మీదట పరజనులను పరదేశులను ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్తులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. యేసు క్రీస్తే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అన్నాడు. కాబట్టి అపోస్తలుల ప్రవక్తల ముఖ్యమైన పని ఏంటంటే వారు సంఘం
క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డానికి వారు ప్రకటించిన సువార్త సత్యం ద్వారా పునాది వేశారు. పునాది వేసే పని అపోస్తలులది, ప్రవక్తలది. పునాది ఎన్నిసార్లు వేస్తారు? దాని మీద బలమైన పునాది అయితే దాని మీద పైన కడతాం కదా. సో అపోస్తలు, ప్రవక్తలు వేసిన క్రీస్తు సువార్త సత్యం మీద, పునాది మీద ఇప్పుడుండే బోధకులు, కాపర్లు, సువార్థికులు ఏం చేస్తున్నారు? కడుతూ ఉన్నారు. వారు చేసిన పునాది పని వారు చేసి నిష్క్రమించారు. మళ్ళా వారి స్థానం భర్తీ కానక్కర్లేని రీతిలో, దే నాట్ రీప్లేస్డ్, దే డోంట్ హ్యావ్ టు బి రీప్లేస్డ్. వాళ్ళ ప్లేస్లో ఇంకొక రానక్కర్లేని రీతిలో వారి పని, పునాది పని వేసి వెళ్ళారు. వాక్య సిద్ధాంతాలతో పునాది వేశారు. మరి ఇప్పుడు ఎవరైనా అపోస్తలు అంటున్నారంటే ఏం చేస్తున్నారనమాట? వేరే పునాది వేస్తున్నారనమాట. అది ఎంత హాస్యాస్పదం ఆలోచించాను. ఆరోది, అపోస్తలులకు దేవుడు ఇచ్చిన ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఏంటంటే క్రొత్త నిబంధనను రాయడం. ఓకే, అయితే మీరు అనవచ్చు అపోస్తలు అందరూ రాశారా అని. అపోస్తలు అందరూ రాయలేదు, కానీ రాసిన వాళ్ళందరూ అపోస్తలు, వారికి సన్నిహితులు. 12 మంది ప్లస్ పౌలులో క్రొత్త నిబంధనలో గ్రంథాలు రాసినటువంటి అపోస్తలు ఎవరెవరు? పౌలు రాశాడు, పేతురు రాశాడు, యోహాను రాశాడు. అపోస్తలు అరే మొదటి సువార్త మర్చిపోతే ఎలా మీరు? మత్తయి రాశాడు. ఓకే, ఈ అపోస్తలకు అతి సన్నిహితంగా పరిచర్య చేసి వారితో తిరిగి విషయాలన్నీ వారు అపోస్తలు చెప్పిన దాన్ని బట్టి రాసినటువంటి వాళ్ళు ఎవరు? లూకా పౌలుతో పాటు పరిచర్య అంతలో తిరిగాడు కదా వైద్యుడిగా. లూకా సువార్త రాశాడు, అపోస్తల కార్యాల గ్రంథం కూడా రాశాడు. ఇంకా మార్కు పేతురు బంధువు. పేతురు చెరసాల నుంచి వచ్చి అద్భుతంగా విడుదల పొందిన తర్వాత వెళ్ళింది ఎక్కడికి? మార్కు అని మారు పేరు గల యోహాను ఇంటికే వెళ్ళాడు. బంధువు అన్నమాట. తనతో కలిసి తిరిగాడు, పౌలుతో తిరిగాడు, తను రాశాడు. ఓకే, ఇంకా పౌలు తిమోతికి, తీతుకు రాశాడు పౌలు. ఓకే, యాకోబు, యూదా. కాబట్టి క్రొత్త నిబంధన రాసే పని దేవుడు అపోస్తలకు, వారి సన్నిహితులకు అప్పగించాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైనా అపోస్తలు ఉన్నారు అని అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఏం చేయాలన్నమాట ఇప్పుడు? అదే వాక్యాన్ని దేవుడు ముగించాడు, బైబిల్ పూర్తయింది. మరో క్వశ్చన్ చెప్పనా? ప్రభు శిష్యులకు ప్రభు చేసిన గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? ఎలా రాశారు వాళ్ళు? అప్పటికప్పుడు రాసేయలేదుగా ప్రభుతో పాటు తిరుగుతూ. యోహాను సువార్త 14:26 చూడండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబో పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులు అన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. కాబట్టి వారు గుర్తుపెట్టి రాయడానికి కారణం వారి జ్ఞాపక శక్తి కాదు. పరిశుద్ధాత్ముడు ప్రభు వారికి బోధించిన సంగతులన్నిటినీ వారికి జ్ఞాపకం చేశాడు. ఎందుకు? వారు రాయాలి కాబట్టి ఈ వాగ్దానం వారికి చేశాడు. 16వ అధ్యాయం 13లో కూడా అదే మాట మనం చూస్తాం. అయితే ఆయన అన్నాడు 12లో, నేను మీతో చెప్పవలసిన ఇంకనూ అనేక సంగతులు ఉన్నవి కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తాను ఏమి బోధింపక
వేటిని వినును వాటిని బోధించి సంభవింప సంగతులను మీకు తెలియజేయను. నా వాటిలను తీసుకుని మీకు తెలియజేయను కనుక నన్ను మహిమపరచును అంటున్నాడు. 7వది, అపోస్తలులకు ఉండే అర్హత. 7వది, తర్వాత మొదటి 2 చెప్పుకున్నా కూడా కలుపుకుందాం. ఇది దీనత్వం, పూర్ణమైన ఓర్మి. అపోస్తలులకు అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసే, దయ్యాలు వెళ్ళగొట్టే, స్వస్థపరిచే అధికారాన్ని దేవుడిచ్చాడు. అదే అన్నాడు కదా 12వ వచనంలో, సూచక క్రియలను ఏది మిక్కిలి శ్రేష్ఠులను ఈ అపోస్తల అందరిలో ఏమాత్రం తక్కువ వాడిని కాను, ఎందుకంటే దేవుడు నా ద్వారా ఈ చిహ్నాలు చూపించాడని చెప్తూ చిహ్నాలుగా చెప్తున్నాడు. ఏంటవి? సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు. ఇది విశేషమైన శక్తి అన్నమాట. ఇది అపోస్తలులకు ఉండే విశేషమైన శక్తి, అర్హత. 3 రకాలు చెప్పాడు. ఏంటేంటి? సూచక్రియలు, అద్భుతాలు, మహత్కారం. అంటే ఇవి 3 రకాల అద్భుతాలు అని కాదు అర్థం. 3 కోణాల్లో అద్భుతాలను వివరిస్తూ ఉన్నాడు. సూచక్రియలు అన్నాడు. ఎందుకు? సూచక అంటే దేన్నో సూచిస్తూ ఉన్నాయి. దేన్ని చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయం. సూచక్రియలు అంటే వేటి కోసం అవి సూచనగా ఉన్నాయి? తెలుగులో అయితే, ఇంగ్లీష్లో అయితే సైన్స్ అన్నాడు. సైన్స్ అండ్ వండర్. సైన్ అంటే దేన్నో సూచించే గుర్తు. ఇప్పుడు హాస్పిటల్కి దారి అని బోర్డు ఉంటుంది, దానికి యారో మార్క్ పెడతాడు. సైన్ అది, అటుపక్కకి తిరగాలి అని. అలాగా సూచక క్రియలు దేన్నో సూచిస్తూ ఉన్నాయి. దేన్ని? మార్కు 16 ఆఖరి వచనం, 20వ వచనం. వారు బయలుదేరి వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయ్యుండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్ అంటున్నాడు. సో అద్భుతాలు జరిగినాయి. ఎందుకట? బోధింపబడిన వాక్యం, ఆ బోధించిన వ్యక్తి ద్వారా దేవుడు జరిగించిన సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాల వల్ల ఓహో వీళ్ళగా చెప్పేది కాదు. ఎందుకు? ఈ అద్భుతాలు చూస్తూ ఉంటే దేవుడు వారిలో ఉండి ఈ క్రియలు చేయించాడు అంటే ఈ మాట వారిది కాదు, దేవుని మాట ప్రకటిస్తున్నారు అని నమ్మడానికి సూచనగా ఉన్నాయన్నమాట ఈ అద్భుతాలు, వింతలు. ఓకే, సో సూచక్రియలు అంటే ఏంటి అర్థం? వాటి వైపు తిప్పుకోవడానికి కాదు. వాక్యం దేవునిది, బోధించిన వాళ్ళది కాదు, అందుకే ఈ అద్భుతాలు చేయగలుగుతున్నారు, దేవుడు వారి ద్వారా చేయిస్తూ ఉన్నాడు అని బోధను స్థిరపరచడానికి, వాక్యాన్ని దేవుని మాటగా స్థిరపరచడం కోసం సూచనలుగా ఉన్నాయన్నమాట. సూచక క్రియలు వాక్యాన్ని స్థిరపరిచేవి. అద్భుతాలు అంటే ప్రజలలో ఈ కార్యం చూడగానే భయం, ఆశ్చర్యం పుడతాయన్నమాట. ఆ రీతిగా ఈ బోధకుడు దేవుని సేవకుడు అని వారికి నమ్మకం పట్టడం కోసం దేవుడు అద్భుతాలు జరిగించాడు. మహత్కార్యాలు అంటే దేవుని శక్తిని కనుపరిచేవి, ఆశ్చర్యం కలిగించి వారి వర్తమానం వైపు ప్రజల్ని త్రిప్పేవన్నమాట మహత్కార్యాలు. సో మొత్తం మీద దేవుడు అపోస్తలుల ద్వారా ఇవి చేయించడం ద్వారా తన గొప్పతనం ప్రదర్శించుకుంటున్నాడు. తాను పంపిన సేవకులను నా వాళ్ళు అని రుజువు చేసుకున్నాడు. అసలు యేసు ప్రభు మెస్సయ్య అని లోకానికి ఎలా చెప్పాడు అంటున్నాడు పేతురు అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో 22వ వచనం చూడండి. అపోస్తలుల 2:22. ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి, దేవుడు
నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనుపరచును, ఇది మీరే ఎరుగుదురు అంటున్నాడు. సో దేవుడు అభిషేకించి పంపించిన నా కుమారుడు ఈయనే అని ప్రజలకు కనుపరచడానికి ఆయన చేత అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు చేయించి తన ద్వారా మెప్పు పొందిన వానిగా కనుపరిచాడు. తన కుమారుని ఎలా లోకానికి తానే పంపినట్టు అద్భుతాలు చేయడం ద్వారా రుజువు చేశాడో, ఆయన చేసిన సిలువ కార్యాన్ని ప్రకటించడానికి తాను నియమించుకున్న తన అపోస్తలుల ద్వారా కూడా ఇవే కార్యాలు చేయించి వారిని కూడా తన సేవకులుగా రుజువు చేసుకున్నాడు. ఇవే చిహ్నాలు అంటున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా అపోస్తలులు ఉన్నారు అని అంటే వారిలో కూడా ఈ చిహ్నం ఉండాలి. అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి, మహత్కార్యాలు చేయాలి, అక్కడికక్కడ చనిపోయిన వాళ్ళు లేపబడాలి, కాలు తీసేసినటువంటి వాళ్ళకు కాలు వచ్చేయాలి. అంతేగాని నటించడానికి కుంటుకర్రలు పెట్టుకుని అక్కడ తీసేసి బాగైపోయినని చెప్పడం గొప్ప కాదు. కుష్ఠరోగులు బాగైపోవాలి, ఏమంటారు, పోలియో వచ్చిన కేసులు స్వస్థపడాలి. అది స్వస్థత అంటే. ఈ రోజుల్లో చేసేవి అపోస్తలులు చేసిన స్వస్థలు కాదు. అసలు నిజానికి రోగాలు 2 రకాలండి, ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అంటారు. ఆర్గానిక్ డిసీజెస్ అంటే అవయవాలు లోపంగా ఉండే రోగాలు. ఇన్ఆర్గానిక్ అంటే కనబడని, ఈ ఆర్గన్స్లో కనబడని రోగం అనమాట. లోపల ఏదో కడుపు నొప్పి లేదా ఏవేవో చెప్తారు, కనబడని, అక్కడికక్కడ వెరిఫై చేయని, వాటి గురించే మాట్లాడతారు వీళ్ళు. ఆర్గానిక్ డిసీజెస్ జోలికి వెళ్ళరు. ఒక జర్నలిస్టు అమెరికాలో పెద్ద రీసెర్చ్ చేసి తేల్చిన సంగతి ఏంటంటే, స్వస్థతల కోసం లైన్లో వచ్చేటువంటి వాళ్ళను ఫిల్టర్ చేస్తారండి వాలంటీర్స్. పోలియో కేసు అనుకోండి, గ్రీన్ కార్డు ఇచ్చి ప్రార్థన కూడికి రమ్మంటారంట వారం మధ్యలో, అని వేరే లైన్లోకి పంపిస్తారనమాట. కడుపు నొప్పి, నడుము నొప్పి, లేదా క్యాన్సర్, బయట కనబడినవి ఉంటాయి చూసారా, వీళ్ళకి బ్లూ కార్డు ఇచ్చి స్టేజ్ మీద పంపిస్తారంట. అక్కడ హడావిడి చేయొచ్చు కదా, ఏదో బాగు చేసేసినట్టు. అయినా కొన్ని సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారంటే మైండ్ శరీరం మీద ప్రభావం చూపించే రోగాలు ఉంటాయి. మైండ్కి నువ్వు బాగైపోతావు, ఆయన చేస్తే బాగైపోతావు అని దీన్ని ట్యూన్ చేస్తే ఏమవుద్దంటే ఆ కాసేపు కొంచెం రిలీఫ్ వస్తుంది. ఒక్కోసారి నిజంగానే రిలీఫ్ వస్తుంది. ఎందుకు? భయం వల్ల వచ్చినటువంటి, లేకపోతే ఈ అలజడి, ఆందోళన, టెన్షన్ వల్ల వచ్చినటువంటివి, ఆ టెన్షన్ పోయినప్పుడు కొంచెం పరిష్కారమయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాటిని క్యాష్ చేసుకుంటారనమాట వీళ్ళు. అంటే ప్రభు బాగు చేయడం అంటే బాగు చేయగలడు, కానీ ఏ వ్యక్తి ద్వారా కాదు ఆయన బాగు చేసేది, తనకే మహిమ తెచ్చుకుంటాడు. అపోస్తలులను ఎందుకు వాడుకున్నాడు? వారు వాక్యం రాయాలి, పునాదేసే సత్యాన్ని స్థాపించాలి, కాబట్టి వారిని రుజువు చేయడం అవసరమైంది. ఈ స్థాపింపబడిన సువార్తను ప్రకటిస్తూ చేసేటువంటి వాళ్ళకు మళ్ళా రుజువులు అక్కర్లా. సూచక క్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు, స్వస్థతలు, భాషలకు అర్థం చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. అయినా మీరు బైబిల్లో చూస్తే అద్భుతాలు ప్రతి పేజీలో చూడరు. 3 విశేషమైన కాలాల్లో దేవుడు అద్భుతాలు ఎక్కువ చేశాడు. మోషే, అహరోన్ టైంలో. ఎందుకు? ధర్మశాస్త్రం ఇవ్వాలి. ఏలియా, ఎలీషాల టైంలో మళ్ళీ ఎక్కువ అద్భుతాలు మీరు చూస్తారు. గుత్తులుగా చూస్తారు బైబిల్లో. ఏలియా, ఎలీషాలు ప్రవక్తల కాలానికి ప్రతినిధులు. సో ప్రవక్తల గ్రంథాలన్నీ అంగీకరించడానికి అద్భుతాలు చేశాడు. ఇక అతి ఎక్కువగా, దానికి ముందు కానీ తర్వాత కానీ జరగని రీతిలో అతి ఎక్కువగా జరిగిన కాలం యేసుక్రీస్తు అపోస్తలుడు. ఎందుకు? క్రొత్త నిబంధన ఇవ్వడానికి. వెనుగంట జరుగుచూ వచ్చిన సూచక్రియల వల్ల వాక్యమును స్థిరపరిచాడు. కాబట్టి మీరు గమనించండి, అపోస్తలుల కాలం 1వ శతాబ్దంలోనే ముగింపు వచ్చేసింది.
ఎలాగో అంటే చూడండి, అపోస్తలుల 5:16 చూడండి. మీకు విషయాలు తెలియాలి, లేకపోతే ఎవరో అపోస్తలులను చెప్పుకోగానే అమ్మో అని నకిలీగాళ్ళను మీరు నమ్మి మోసపోకూడదు. 5:16 వారు యెరూషలేము చుట్టూ నుండి పట్టణంలో జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని వచ్చి వారందరూ స్వస్థత పొందిరి. ఎవరి వల్ల? అపోస్తలుల వల్ల. ఓకే, సో అపోస్తల కార్యాలు ఆరంభంలో, సంఘ ప్రారంభంలో రోగులందరికీ స్వస్థత కలిగే అద్భుతాలు అపోస్తలుల ద్వారా దేవుడు జరిగించాడు. అయితే పౌలు ఆఖరి రోజుల కల్లా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎలాగో చూడండి. విశ్వాసంలో తిమోతి పౌలుకు ప్రియమైన కుమారుడు అన్నాడు. అంత ప్రియమైన కుమారుడు తిమోతి. అయితే అతనికి తరచూ కడుపు జబ్బు వచ్చేది. కడుపు జబ్బుతో తరచూ బాధపడేవాడు. స్వస్థపరచొచ్చుగా, నీ కడుపు జబ్బు నిమిత్తం ద్రాక్షారసం త్రాగమన్నాడు. ఆఖరికి తన తోటి సేవకుడైన త్రోఫిమును మిలేతులో విడిచిపెట్టి రావాల్సి వచ్చింది రోగంతో ఉంటే. అరే, సేవలో తోడుగా రావాల్సినటువంటి వాడు రోగంతో ఉన్నందుకు పౌలుకు ఉండే శక్తితో స్వస్థత వరంతో ఏం చేయాలి? స్వస్థపరచాలి కదా. స్వస్థపరచలేకపోయాడు, వదిలేసి రావాల్సి వచ్చింది. మీకు వచనాలు కావాలా? తిమోతితో కడుపు జబ్బు గురించి మాట్లాడినప్పుడు 1 తిమోతి 5:23 అన్నాడు. అలాగే 2 తిమోతి 4:20 అన్నాడు, మిలేతులో నేను త్రోఫిము రోగిగా ఉన్నందువల్ల విడిచిపెట్టి వచ్చాను అన్నాడు. ప్రారంభ రోజుల్లో యెరూషలేములో సంఘంలో అద్భుతాలే జరిగినాయి. అయితే స్టెఫను మరణం తర్వాత అద్భుతాలు మీరు చూడరు. శిష్యులకు మొదట్లో మానవాతీతమైన భద్రత ఉండేది. ఎంత వింత అంటే, శిష్యులను ప్రధాన యాజకులు వీళ్ళందరూ చెరసాల్లో పెట్టారు. అపోస్తలుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 17 నుంచి చూడండి. ప్రధాన యాజకుడును అతనితో ఉన్న వారందరూ అనగా సద్దూకీయుల తెగవారు లేచి మత్సరంతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభుదూత రాత్రి వేళ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి మీరు వెళ్ళి దేవాలయంలో నిలబడి ఈ జీవనం గురించి మాట్లాడిన ప్రజలతో చెప్పుడని అన్నాడు. చూసారా, చెరసాల్లో పెడితే దేవదూత వచ్చి తలుపులు తీసేసి వాళ్ళని విడిపించేవాడు. ఆఖరికి 12వ అధ్యాయంలో పేతురును కూడా బొండతో బిగించేయబడినటువంటి సైనికుల మధ్య ఉన్న పేతురును అద్భుతంగా సంఖ్యలో విడిపోవడం, తలుపులు తెరుచుకోవడం, బయటకు అద్భుతంగా విడుదల పొందడం మనం చూస్తాం. అయితే తర్వాత ఈ మానవాతీత భద్రత శిష్యులకు దేవుడు తీసివేశాడు. అందుకే మీరు చూస్తే దాదాపు అపోస్తలు అందరూ హతసాక్షులైపోయారు. సో వాక్యం స్థిరపరచడం కోసం దేవుడు ప్రారంభంలో జరిగించిన సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు అపోస్తల కార్యాల గ్రంథంలోనే ఆఖరికి వచ్చేటప్పటికి దేవుడు ఆపేయడం మీరు చూస్తారు. ఆఖరికి హెబ్రీ గ్రంథకర్త జరిగిన అద్భుతాల గురించి మాట్లాడుతూ పాస్ట్ టెన్స్లో మాట్లాడాడు. రెండో అధ్యాయం 3-4 వచనాలు. హెబ్రీ 2-3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారంగా సూచక క్రియలను, మహత్కార్యములను, నానా విధములైన అద్భుతములను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించు చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుండగా వారి విన్న వారి చేత మనకు దృఢపరచబడెను అంటున్నాడు. అంటే ఆ టైంకి ఈ అద్భుతాలు, సూచక్రియలు కూడా ఆగిపోయినాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు
ప్రపంచం అంతటికి వర్తించేది ఏంటి? సూచక్రియలు, అద్భుతాలు, మహత్కారాలు, స్వస్థతలు, భాషలు, ఇవి కాదు, దేవుని వాక్యమే. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపింపబడి రాయబడినటువంటి ప్రతి లేఖనం ప్రయోజనకరమై ఉంది. 2 తిమోతి 3:16-17 ప్రయోజనకరమైంది దేవుని వాక్య సత్యం. కాబట్టి ఈ రోజుల్లో ఎవరైనా ప్రవక్తలు, అపోస్తలు అని చెప్పుకుంటున్నారు అంటే వాళ్ళు నకిలీ అన్నమాట. ఎందుకు? వారికి ఉండే చిహ్నాలు ఈ రోజుల్లో వీళ్ళకి లేవు కాబట్టి. ఆఖరిగా అపోస్తలుకు ఉండే చిహ్నంలో మరొక ముఖ్యమైన చిహ్నం ఏంటంటే, దేవుడు ఈ 12 మందికి వెయ్యేళ్ల పాలనలో ఇశ్రాయేలు 12 గోత్రాలకు తీర్పు తీర్చే, పరిపాలించే అధికారం ఇస్తానని వాగ్దానం చేశాడు. మత్తయి సువార్త 19:27-28 మనం మాట చూస్తాం. ఆఖరికి పరలోక పట్టణం ఒక పునాదుల మీద 12 మంది అపోస్తలుల పేర్లు ఉంటాయని ప్రకటన 21:14 మనం చూస్తాం. సో వారికి విశేషమైన స్థానం ఉంది అన్న సంగతి సుస్పష్టం. పౌలు అంటున్నాడు 13వ వచనం ఒకసారి చూద్దాం. మీ మధ్య ఓర్మితో చిహ్నాలు కనపరచబడ్డా, నేను మిక్కిలి శ్రేష్ఠులుగా పిలువబడుతున్నటువంటి నకిలీ అపోస్తలుగా నేను మాత్రం తక్కువ అని కాదు అని చెప్పి తనకు ఉన్న గుర్తులు చెప్పి ఆఖరికి అంటున్నాడు 13వ వచనంలో, నేను మీకు భారంగా ఉండకపోతున్న విషయంలో తప్ప మరి ఏ విషయంలో మీరు ఇతర సంఘముల కంటే తక్కువ వారైతే నేను చేసిన అన్యాయమును క్షమించటాను. ఇక్కడ కూడా వ్యంగ్యం వాడుతూ ఉన్నాడు. ఏంటి వ్యంగ్యం? కొరింథీ సంఘం, ఎంతమంది చెప్పాను చూసారా, పౌలు సంఘాలు స్థాపిస్తూ అనేక దేశాలు, ఖండాలు తిరిగాడు. ఓకే, సో కొత్తగా స్థాపించిన సంఘాల మీద తను భారంగా లేడు. ఎందుకు? వాళ్ళకి అసలు దేవుడే తెలియనప్పుడు కానుక గురించి ఎలా చెప్తాడు? అంతకుముందు స్థాపించిన సంఘాలు పేతురు చేసే ఈ సంఘ స్థాపన, చర్చ్ ప్లాంటింగ్ మినిస్ట్రీని సపోర్ట్ చేసేటువంటి వారు. కొరింథీ పట్టణంలో ఉన్న తన అవసరాలు తీర్చడానికి మాసిదోనియా వాళ్ళు వచ్చి అక్కడ తీర్చారన్నాడు కదా. సో కొరింథీ సంఘం ప్రారంభింపబడిన రోజుల్లో వారి దగ్గర తీసుకోలేదు, తర్వాత కూడా తీసుకోని అన్నాడు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఎదగలేదు కాబట్టి. దాన్ని కూడా ఈ అబద్ధ బాధకులు పౌలుకు వ్యతిరేకంగా తిప్పి, చూసారా మీ దగ్గర డబ్బులు తీసుకోవట్లేదంటే, మొదట అనర్హుడు, అది ప్రసంగికుడు కాదు కాబట్టి తీసుకోవట్లేదు. రెండోది, మీ మీద ప్రేమ లేదు, డబ్బులు తీసుకున్నాడు అనుకో మీకు కట్టుబడి ఉండాలి కదా, అది అతనికి ఇష్టం లేదు. మిమ్మల్ని తక్కువ వాడుగా ఎంచుతున్నాడు, మిగతా సంఘాల కంటే మిమ్మల్ని ఇన్ఫీరియర్గా, తక్కువగా ఎంచుతున్నాడు అని చెప్పారు. అందుకే తను ఆ మాట వాడుతూ అంటున్నాడు, మీరు ఇతర సంఘాల కంటే మీ దగ్గర డబ్బులు నేను తీసుకోలేదన్న కారణం తప్ప మరి ఇంకే విషయాల్లో మీరు తక్కువ వారయ్యారు? నేను మిమ్మల్ని తక్కువగా చేయలేదే. నిజానికి ఇతర సంఘాల్లో చేయబడిన అద్భుతాలు, సూచక్రియలు కొరింథీ సంఘంలో కూడా చేశాడు. ఏమన్నాడు? సూచక్రియలు, అద్భుతాలు, మహత్కారాలు చేయటం వల్ల అపోస్తలులకు చిహ్నమైన పూర్ణమైన ఓర్మితో మీ మధ్యను నిజంగా కనపరచబడిన అన్నాడు. కొరింథీ సంఘంలో కూడా జరిగించాడు దేవుడు అద్భుతాలు. కాబట్టి ఏ విషయంలో కూడా కొరింథీ సంఘం మిగిలిన సంఘాల కంటే పౌలు చేత తక్కువగా ఎంచబడలేదు. అన్ని చోట్ల చెప్పిన సత్యాన్ని ఇక్కడ చెప్పాడు, అన్ని చోట్ల దేవుడు తను వాడుకున్న రీతిలో ఇక్కడ కూడా వాడుకున్నాడు. కానీ ఇదేదో తాను మిగతా సంఘాల కంటే కొరింథీ సంఘాన్ని తక్కువగా ఎంచినట్టు సృష్టించారు. వ్యంగ్యంగా అంటున్నాడు, మీ దగ్గర నేను కానుక తీసుకోకపోవడం కూడా తప్పేనా? ఇది అన్యాయం అంటారా? సరే, ఈ అన్యాయాన్ని క్షమించండి. వారికి బుద్ధి రావడం కోసం, వాళ్ళు మత్తు వదిలించడం కోసం ఒక్కడు కొట్టినట్టు చెప్తున్నాడు అన్నాడు, క్షమించండి అని. తను చేసిన మంచికి, తన ప్రేమతో వారి మీద భారంగా ఉండకుండా, తను కష్టపడి చేతులతో పనిచేసి సేవ చేసినందుకు క్షమించమంటాం ఒక్కడు కొట్టినట్టు అయిందనమాట. ఇక మరొక సూచన మనం నిజమైన సేవకుల్లో చూడవలసింది ఏంటంటే, నిజమైన సేవకులు నిస్వార్థంగా జీవిస్తారు.
వారికి దేవుడిచ్చిన ఆధిక్యతలను దుర్వినియోగం చేయరు. వారికి ఇచ్చిన తలాంతులను అమ్ముకోరు. ప్రజలు మేలు పొందడమే, సత్యం తెలుసుకోవడమే వీరి జీతం కింద ఎంచుతారు. ఎందుకు? ప్రతిఫలం దేవుడు ఇస్తాడు కాబట్టి. కాబట్టి ఈరోజు మనం ముఖ్యంగా నేర్చుకున్నది ఏంటంటే, నిజమైన సేవకుడు తగ్గించుకుంటాడు, పూర్ణమైన ఓర్మితో హింసలన్నీ సహిస్తాడు, నిస్వార్థంగా డబ్బు కోసం కాకుండా దేవుని కోసం, సంఘక్షేమం కోసం పనిచేస్తాడు. దేవుని చేత ఏర్పరచబడి, క్రీస్తు చేత నియమింపబడి సువార్త సత్యాన్ని అపోస్తలుడైతే చిహ్నాలతో, గుర్తులతో ఉంటాడు. కాబట్టి ఈ రోజుల్లో నిజమైన అపోస్తలులు లేరు. ఎవరైనా అపోస్తలు అని చెప్పుకుంటే నమ్మొద్దు మీరు. ఆ పేరు తగిలించుకోవడం కూడా వాళ్ళకి వాక్యం తెలియదు అన్నది రుజువు చేసుకోవడమే. పౌలు పరలోక బహుమానం కోసం నిస్వార్థంగా పనిచేశాడు. దుర్బాధకులు ఈ లోక బహుమానం కోసమే కష్టపడ్డారు. సరైన సేవకులు ఎవరో గుర్తించండి, వారిని పోలి నడవండి. దుర్బాధకుల నుంచి, తోడేళ్ల నుంచి దేవుడు మనల్ని అందరినీ తప్పించునుగాక. ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు. మీ వాక్యాన్ని గ్రహించడానికి మాకు మీరు చూపిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దొంగ అపోస్తలు, మోసగాండ్రకు పనివారు, అపోస్తలు కాకే తమ అపోస్తలు అని చెప్పుకునే వారు అనేక మంది అప్పటి నుంచి లోకంలో ఉంటూనే ఉన్నారు. వారిని చూసి మేము మోసపోకున్నట్లు మా కన్నులు తెరవవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఉండండి. ప్రభు బల కొరకు సిద్ధపడండి.